హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షనర్లకు అత్యంత ముఖ్య ప్రకటన విడుదలైంది. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వచ్చే ఏడాది నుంచి ఏకీకృత పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆరా తీస్తుంది. ఈ పథకం వల్ల ఉద్యోగులకు లాభమా నష్టమా అనే చర్చ సాగుతుంది. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యే చివరి ఏడాది నెలవారీ మూల వేతనంలో ఖచ్చితంగా 50% మొత్తం పెన్షన్ వచ్చేలా యూపీఎస్ ను రూపొందిస్తామని కేంద్రం ఇటీవలే ప్రకటించింది. రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేస్తే దాదాపు 1,70,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. వారంతా 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరినందున ప్రస్తుతం జాతీయ పెన్షన్ పథకంలో ఉన్నారు. ఎన్పీఎస్ లో చాలా తక్కువ మొత్తం పెన్షన్ వస్తుందని, తమకు కూడా 2004కు ముందు ఉద్యోగులకు అమలవుతున్న పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం తాజాగా యూపీఎస్ అమలుకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి సారించింది. యూపీఎస్ ను అమల్లోకి తెస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 1,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని ప్రాథమిక అంచనా. వారందరి తరపున ప్రస్తుతం వేతనంలో 10% సొమ్మును జాతీయ పెన్షన్ ట్రస్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏకీకృత పెన్షన్ అమలుకు వెళితే ట్రస్ట్ కు చెల్లించాల్సిన సొమ్ము 10 నుంచి 18.5% పెరుగుతుంది. పైగా మరో ఏడాది 2 ఏళ్లలోని మరో 30,000 మందికి పైగా కొత్తగా ఉద్యోగాలలో చేరే అవకాశాలున్నాయి. వారితో కలిపితే జాతీయ పెన్షన్ పథకంలో ఉండే వారి సంఖ్య 2 లక్షలు దాటిపోనుంది. మరో పక్క ఇప్పటికే జాతీయ పెన్షన్ పథకం కింద తమకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలోని ఎన్పీఎస్ ఉద్యోగాల సంఘాలు ఇప్పటికే పోరాడుతున్నాయి. జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాత పెన్షన్ పథకాన్ని తమకు వర్తింపచేయాలన్న డిమాండ్ ఉంది. కేంద్రం కొత్తగా ప్రకటించిన యూపీఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ వచ్చే ఏడాది కేంద్రం అమలు ప్రారంభించిన తర్వాత పెన్షన్ పథకంపై ఏదో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో పాత జాతీయ పెన్షన్ పథకాలతో పాటు తాజాగా యూపీఎస్ లోని అంశాలను కూడా పోలిస్తూ అన్ని వివరాలను ఆర్థిక శాఖ తయారు చేస్తుంది. పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడం అసాధ్యమని అధికార వర్గాలు తెలియజేస్తున్నారు. ఏకీకృత పెన్షన్ పథకం వల్ల ఉద్యోగాలకు సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగాలు ప్రభుత్వం పెన్షన్ కోసం చెల్లించే సొమ్మును మరింత ఎక్కువగా షేర్ మార్కెట్లలోకి తరలించడానికి కేంద్రానికి వెసులుబాటు లభిస్తుందే తప్ప దీనివల్ల ఉద్యోగులకు అదనంగా ప్రయోజనాలు ఉండవు. పాత పెన్షన్ అమలు కోసం గట్టిగా పోరాడతాం. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రంలోని ఓట్ ఫర్ ఓపీఎస్ అనే ఓ ఉద్యమం సాగుతుంది. ఏకీకృత లేదా జాతీయ పెన్షన్ పథకాలు మాకొద్దు, 2004కు ముందు అమల్లో ఉన్న పాత పెన్షన్ కోసం మా పోరాటం సాగుతుంది అని ఉద్యోగ నేతలు, సంఘాలు భారీగా ధర్నా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.